స్వాగతం సుస్వాగతం. అలాగే మరి ప్రజాప్రతినిధులు, కుల బాంధవులు, జిల్లా అధికారులు మరియు పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి మనం ఈరోజు ప్రప్రదంగా రాష్ట్రంలో ఈయన జన్మదినం జయంత్యుత్సవం జరుపుకోవడం చాలా 1840లో అప్పుడున్న బ్రిటిష్ వారి పైన అనేక పోరాటాలు చేసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి రైతాంగా కుటుంబంగా ఉంటూ వాళ్ళు బాల్యమిత్రులుగా ఉంటూ అలాగనే ఉద్యమాలలో కూడా అలానే పాల్గొని ఆ రోజు బ్రిటిష్ వారు అప్పుడున్న అరాచకాలు శిస్తులు ఉండకపోతే ఏదైతే రైతులను ఇబ్బందుల పాలు చేస్తూ శిస్తుల కోసము ఇబ్బంది పాలు చేసినప్పుడు సైర నరసింహారెడ్డి పిలుపు మేరకు కొంతమంది బహుజనులని 10,000 మంది సంచులని, యానాదులని, ఒడ్డర్లని అందరినీ ఒక 10,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒడ్డే ఓవన్న సైన్యాధిపతిగా ఉండి ఆ రోజు బ్రిటిష్ వారి పైన పోరాటం చేయడం జరిగింది. మనం చరిత్రలో చెప్తున్నది. ఈ యొక్క ఒడ్డే ఓవన్న చరిత్ర మేము తెలుసుకొని గతంలో ఎప్పటి నుండో కర్ణాటక రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా చేస్తూ వస్తున్నారు. మన తెలంగాణలో మేము 2015 నుండి కూడా కంటిన్యూ మేము చేసుకుంటూ వస్తున్నాము. కుల సంఘం స్థాయిలో మాత్రమే చేసుకుంటూ వస్తున్నాము. గత ప్రభుత్వంలో కూడా మేము అడిగినాము. ఈ ప్రభుత్వం మాత్రం గవర్నమెంట్ లక్షణంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మాకు మెమో ఇవ్వడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా మాకు ఆదేశాలను అమలుపరిచి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా గౌరవ కలెక్టర్ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఎవరెవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, అంతకంటే ముందు కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిన వాళ్ళలో చరిత్రకి ఎక్కడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి వారి యొక్క గొప్పతనాన్ని మనందరం కూడా తెలుసుకొని స్ఫూర్తి పొందాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి వాటిని ఈసారి మాత్రం ప్రధానంగా మరి వీరి యొక్క జయంతిని మనం నిర్వహించుకుంటున్నాము. చాలా సంతోషము. ఎందుకంటే గొప్ప వాళ్ళ యొక్క చరిత్ర తెలుసుకోవడము, వారు చేసినటువంటి పనులను మనం గుర్తు చేసుకోవడము, వారి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలన్నింటినీ నేర్చుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమం. మరి ఓపెన్ గారిని చూసినట్లయితే మరి ఆయన వడ్డెర కులస్తులకి సంబంధించిన వారు. మరి వడ్డెర కులస్తులు అనేవాళ్ళు ఇందాక మన మొదలయ్య గారు చెప్పినట్టు చాలా కష్టజీవులు. రాతి పని చేయడం అనేది అందరితో అయ్యే పని కాదు. ఆ రాతిని సక్రమంగా మలసాలి. మరి ఏ కొంచెం ఎక్కువ తక్కువ కొట్టిన శ్రమంతా కూడా అవుతుంది. మరి ఎర్రటి ఎండలు ఇప్పుడు ఆధునికంగా మనకు పరికరాలు వచ్చినాయి, కానీ అప్పుడు చాలా ఆధునికత లేని కాలంలో నుంచి కూడా మరి వాళ్ళు రాతిని కొలచడం అనేది చాలా కష్టంగా. అందుకని వాళ్ళు చూడండి ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఎందుకంటే ఎండలో పని చేస్తారు, సమయానికి సమయాన్ని కూడా పాటిస్తారు. ఎందుకంటే వాళ్ళు మీరు చూసినట్లయితే చాలా కట్టడాలు పాతకాలంలో రాతితోనే ఉంటాయి. ఆ రాతి కట్టడాలు ఈ రోజు కూడా కదలలేదు. మరి అంత మంచి ఫలితం. జయంతి అధికారికంగా కొత్త ప్రభుత్వం ప్రకటించినందుకు నేను కులస్తులందరి పక్షాన కూడా ఆ ప్రభుత్వానికి, నూతన ప్రభుత్వానికి ధన్యవాదాలు. కలెక్టర్ సముదాయంలో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొట్టమొదటిసారి ఒక స్వతంత్ర సమరయోధులైన ఉద్యోగ గారి కార్యక్రమం జయంతి ఉత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం, అధికారులు జరపడం, దానికి అందరూ కూడా పాల్గొన్నందుకు చాలా సంతోషంగా. మరి ముఖ్యంగా ఇలాంటి గొప్పవారిని ఎందుకు స్మరించుకుంటామో మనందరూ కూడా తెలుసు. గతంలో కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడారు. మరి అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువతరం కూడా ఈ భారతదేశం గురించి కావచ్చు, మన ప్రాంతం గురించి కొంచెం ఆలోచన చేయాలి, కొంత ధైర్యం ఉండాలి, త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పి ఇట్లా
ఇట్లాంటి త్యాగ పురుషుల కొట్టే బోబల్ లాంటి వాళ్ళను స్మరించుకుంటాం. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మరి మన ఒంటరి కులస్తుల సామాజిక ఆర్థిక స్థితిగతుల గురించి మనకు తెలియదు కాదు. చాలా పేదరికం, కష్టపడితే కానీ రెక్కాడితే కానీ ఒక పరిస్థితుల్లో 100% మంది ఒంటరి కులస్తులు ఈనాటికి కూడా 99% అవ్వచ్చు. ఈనాటికి బట్టే అది అతిశయోక్తి కాదు. ఈ మధ్య కాలంలో కొంత మనకు నీటి వనరులు పెరిగిన తర్వాత, ఈ విద్యుత్ మంచి వచ్చిన తర్వాత కొంత తలసరి ఆదాయం పెరిగి ఈనాడు ఒక మోస్తరు జీవితాన్ని ఈనాడు గడుపుతూ ఉన్నారు. తెలుసు నాకు కూడా ఇక్కడే ఉంటే ఇక్కడ పెరిగి పూర్తి పక్కనే నా సొంత ఊళ్ళో కూడా ఒక పేద ఓటర్ కాలనీ, దాన్ని నూతనంగా గ్రామ పంచాయతీ చేసాం. ఎందుకంటే మొదలు ఎప్పుడైనా గణితం అన్నట్టు మేడం అన్నట్టు మొదట్లో ఆకలి కోసం అందరు చూస్తారు. కొంత ఆకలి తిరిగి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, రకరకాలుగా ఈనాడు మరీ ఆకలితో అలవడిస్తున్న వారు భారతదేశంలో కొంతమంది ఉండొచ్చు, తెలంగాణలో అయితే దాదాపుగా లేదు. కానీ ఆ తర్వాత ఎవరైనా కొంత ఆత్మగౌరవం, అధికారం కోరుకుంటారు. దాంట్లో భాగంగా మన ఒంటరి కులస్తులు కూడా ఆత్మగౌరవాన్ని, అధికారాన్ని కోరుకున్న సందర్భంలో నా సొంత గ్రామాన్ని అంతర్గ్రామంలో ఒంటరి కాలనీ గ్రామ పంచాయతీ కావచ్చు, రంగపేటలో కావచ్చు, అదేవిధంగా ఒంటరిగాపూర్లో కూడా అక్కడ కూడా కొత్తపేటకు సంబంధించి ఒంటరి కాలనీ చేయడం జరిగింది. అంటే ఈ రకంగా మరి ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా మనం చేస్తూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా ఉపాధి కోసం కూడా బీసీ బంధు పథకంలో భాగంగా కూడా మీ కాలం మీద నిలబడాలని చెప్పి ఒంటరి కులస్తులు ఏదైనా సామాగ్రి కొనుక్కోవాలి, కొంత మెకనైజ్ గదే సుత్తే గడే పారా కాకుండా తట్టని కాకుండా ఇంకా కొంత ముందరికి వెళ్ళాలని చెప్పి బీసీ బంధు పథకాలు కూడా కొంతమంది లబ్ధిదారులకు మనం ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. ఆ పథకాన్ని ఇంకా కొనసాగించాలని, దాన్ని ఇంకా బలోపేతం చేయాలని, ఆ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మన క్యాబినెట్ ర్యాంక్లో, స్టేట్ మినిస్టర్ ర్యాంక్లో ఉన్న మా విప్పు గారు కూడా సూచనలు ఇచ్చి మన ఒంటరి కులస్తులకు ఆర్థికంగా ఇంకా స్వావలంబన కల్పించే విధంగా చూడాలని చెప్పి వారిని కూడా కోరుతూ ఈనాడు మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ఒంటరి సంఘ అధ్యక్షుడు మొగిలి గారికి, వారి మిత్ర బృందంకు, అధికారులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా కూడా కష్టాన్ని నమ్ముకొని బండ్లను రెండుగా వేసి అదేవిధంగా బండ్లను ఒక ఆకారాన్ని ఇచ్చి మరి ఈనాడు ఏ కట్టడమైనా, ఏ భవనమైనా, మనం ఉన్న కలెక్టరేట్ నిర్మాణం కూడా కింది నుంచి పునాది కట్టుకొని పండేస్తేనే ఈనాడు కూడా మనం అందరం కూర్చున్నాం. అది ఒంటరి కులస్తుల యొక్క స్వేదం అని చెప్పేసి మరి అటువంటి గొప్ప కులం నుండి ఉన్నటువంటి నాయకుడు ఒంటరి ఓబన్న గారు, మరి వారు ఎక్కడ మనసు చెల్లించింది అని అంటే, వారు మరి రైతులు పొలాలలో పంట పండించినప్పుడు గతంలో 1846 ఆ సమయం నుండి కూడా పొలం పండించినప్పుడు మరి అక్కడ కొద్ది మాత్రమే పంట పండేది. అందులో కరువు ఉండేది, నీళ్ళు సత్తా ఉండకపోయేవి. దాంట్లో భాగంగా వాళ్ళు ఏదో పొట్టకూటికి పంట పండించుకుంటే మరి ఆ కులస్తులలో మరి చాలా దీనమైన పేదరికం ఉన్న పరిస్థితుల్లో దాంట్లో నుండి కూడా అప్పుడు ఏర్పడిన ప్రభుత్వం మరి భూమి శిస్తు అని చెప్పేసి తీసుకురావడం, ఇలాంటి మరి ఇవన్నీ పండించిన దాంట్లోనే సగం వాళ్ళకి పెట్టిన తర్వాత దాదాపు వాళ్ళకి పోయిన తర్వాత మరి ఏం దీన్ని బతుకుతారు ఎట్లా అని చెప్పేసి మరి ఆనాటి బ్రిటిష్ నాయకత్వాన్ని ఎదిరించినటువంటి గొప్ప స్వతంత్ర సమర యోధుడు ఒంటరి ఓబన్న గారు, మరి విజయవాడ నరసింహారెడ్డి గారు మరి నేతృత్వంలో నిజంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎదిరించాలంటే నాకు సైన్యం కావాలి అని చెప్పేసి వారి యొక్క ప్రాణ స్నేహితుడైనటువంటి ఓబన్న మరి ఒక 10 లక్షల మంది సైన్యంతో ఆనాడు బ్రిటిష్ యొక్క వాళ్ళని అందరినీ కూడా ఎదిరించి ఒక స్వేచ్ఛ ఉండాలి, మరి మంచిగా కూడా రైతులందరూ మరి ఆ కులస్తులు కూడా మరి ఒక గొప్పగా పనిచేసుకోవాలి అని చెప్పేసి ఎదిరించి స్వేచ్ఛ సమానత్వాన్ని తీసుకొచ్చినటువంటి మరి 2 శతాబ్దాల చరిత్ర కలిగిన నాయకుడు. మరి చరిత్రలో ఏ విధంగా ముక్కుల రూపంలో ఉన్నారో కానీ ప్రతి ఒక్క గుండెల్లో ఉండాలని చెప్పేసి నేను ఈనాడు ఒంటరి కులస్తులందరి పక్షాన ప్రభుత్వానికి విన్నవిస్తూ మరి చెప్పినట్టుగా ఒంటరి కులస్తులకు మరి పని చేసుకుంటారు. వాళ్ళు ఒక పక్కకు నివసించేవారు, ఊరికి ఒక పక్కకు నివసించేవారు. వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళే ఒక సైన్యంగా ఉండి వాళ్ళ నుంచే ఒకరు స్వయం పరిపాలన
ఎన్నో విధాల మన భారతదేశాన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కూడా ఒక ఒంటరి వర్గానికి చెందినటువంటి మన బోమన్న గారు అప్పుడున్నటువంటి సుమారికి సంబంధించినటువంటి వారి నాయకత్వంలో మరి ఒంటరి వర్గానికి చెందినటువంటి కులస్తులందరినీ కూడా సుమారు 10,000 మందిని కూడా కట్టుకొని మరి ఇప్పుడే చెప్పినారు చాలామంది ఆకలి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో పడ్డారు. కర్నూలు జిల్లాలో మరి వారు జన్మించి 1807 సంవత్సరంలో వారు జన్మించి కర్నూలు జిల్లాలో జన్మించినటువంటి ఒంటరి బోమన్న గారు మన బ్రిటిష్ వారిని ఎదిరించి మరి ఆ ప్రాంతానికి సంబంధించిన పేదవాళ్ళకు అన్నం తినడానికి అన్నం నేను తిండి లేని పరిస్థితిలో పడ్డారు. మరి బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అప్పుడున్న బ్రిటిష్ సైన్యం అంతా ఖచ్చితంగా మీరు మాకు శిస్తు కట్టాలి, మాకు అన్ని విధాల ఇబ్బంది పెట్టిన సందర్భంలో కూడా మన శ్రవణశివారెడ్డి గారి నాయకత్వంలో మన పోరాటం చేసినటువంటి ఒంటరి సైన్యం కానీ మరి ఆ రోజు 10,000 మందిని కూడా కట్టుకొని వేలాది మంది బ్రిటిష్ సైన్యం జరుగుతున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆ గొప్ప నాయకుడి యొక్క చరిత్ర సమాజానికి తెలిసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కానీ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అంతా కూడా మా జగిత్యాల జిల్లాకు సంబంధించిన వివిధ హోదాల ప్రజాప్రతినిధులందరూ పాల్గొని మా ఒంటరి కులానికి సంబంధించిన కుల బాంధవులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మరి చాలామంది సభ్యులందరూ కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. మన విషయాలు పోకుండా మరి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన సందర్భంలో కానీ మరి మొన్న ధర్మభూమి ప్రజల యొక్క అభిమానంతో దేవుడి యొక్క దయతో రాష్ట్రంతో శాసనసభ్యులుగా ముఖ్యమంత్రి గారు విప్పుగా నిర్ణయించిన సందర్భంలో కూడా మొదటిసారి అధికారపరంగా మా ఒక 15 వర్గాలకు దళిత వర్గాలకు ఒంటరి కులం అంటే కష్టపడి రెక్కాడితే డెక్కాడిన వర్గం నుంచి వచ్చినటువంటి ఆ కులానికి సంబంధించిన దళిత వర్గానికి ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడుగా ఇప్పుడుగా ఆ మహోన్నతమైనటువంటి అధికారిక కార్యక్రమాన్ని పాల్గొనేటువంటి అవకాశం నాకు ఏదో రావడం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తుంది. కష్టమని తెలిసిన వాళ్ళు, ఇబ్బందులు చూసిన వాళ్ళు, ఆ వర్గం కింద వచ్చిన వాళ్ళు మేమందరం కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు కూడా మరి పెద్ద ఎత్తున రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలు ఏ విధంగా జరుగుతాయో, జ్యోతిరావు పూలే వేడుకలు ఏ విధంగా జరుగుతాయి ఈ జిల్లాలో, అదేవిధంగా ఇంకా నిన్న సాయంత్రమే ఈ నిర్ణయం జరిగిందంటే ఒంటరికి సంబంధించిన మా కుల బాధలు పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. నాకు ఈరోజు ఉదయం 9:30కి సాయిబాబా గారు ఫోన్ చేసినాను. నా బాధ అనిపించింది, ఎందుకంటే 9:30కి ఫోన్ చేసి కార్యక్రమం ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు, డ్రింకింగ్ నీళ్ళకి సంబంధించిన అధికారులు, నేను మా ధర్మపురికి సంబంధించిన ప్రాంతాలకు సంబంధించిన అధికారులు చూపించున్నాను. 9:30కి 10 o'clock వాళ్ళకి చూపించున్నాను. 9:30కి వాళ్ళు ఫోన్ చేసినారు. నిన్న మా పిఏ ఫోన్ చేసి చెప్తున్నా, మరి ఒక అధికార పరంగా అంత పెద్ద మహోన్నతమైన నాయకుడికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన తర్వాత మీరు ఇప్పుడు చెప్పేది ఏంటంటే లేదు సార్, సరే ఏదేమైనప్పుడు కూడా మనకు మన మంచి నాయకుడు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఎదురుని వేలాది మంది సైన్యాన్ని కూడా కట్టుకొని బ్రిటిష్ వారి సాగు ఎదిరించి పోరాటం చేసిన నాయకుడు. ముఖ్యంగా మా ఒంటరికి సంబంధించిన మా ఒంటరి కులస్తుల యొక్క కష్ట సుఖాలు చూసినవాడిని. ఎందుకంటే నేను రామగుండం ప్రాంతంలో కన్నాల గుట్ట ఉంటుంది, ఇక్కడ వెంకటూరు గుట్ట ఉంటుంది. ఉదయం చేస్తే భార్య భర్తలు ఇద్దరు కూడా కష్టపడి ఆ బండలను కడుతున్నారు. అంటే వాళ్ళ చెమటాన్ని రక్తాన్ని కూడా వాళ్ళు ఎంత కష్టపడి శ్రమపడి చేస్తారంటే ఆ కుటుంబాల దగ్గరికి చూసినటువంటి వ్యక్తిగా మరి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా బయలుదేరి రావాలంటే ఆలస్యంగా వచ్చింది. మా ఎమ్మెల్యే గారు, మా సోదరు చైర్మన్ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు, ఇక్కడ అధికారులు కూడా మరి అన్నింత భావించాలని కోరుకుంటున్నా. రాబోయే కాలంలో ప్రభుత్వ పరంగా పేదవాళ్ళకి సంబంధించిన ఈ కార్యక్రమాలు కూడా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కానీ, శాసనసభ్యులు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా అందరం కలిసి పనిచేద్దామనే విషయం తెలియజేసుకుంటూ ఆ ఒంటరి కులానికి సంబంధించిన మా పెద్దలు చెప్పడం జరిగింది. ఎస్టీ ఏదైతే వర్గానికి సంబంధించిన ఎస్టీ కులంలో చేర్చే విషయంలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన విప్పుగా ప్రభుత్వ బాధ్యతలు వహిస్తున్న వాళ్ళు నా బాధ్యతగా ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా సంజయ్ గారు కానీ, ఇట్లా సంజయ్ కుమార్ డాక్టర్ గారు కానీ, నేను కానీ, విమర్శ గారు కానీ, మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ జిల్లాకు సంబంధించి ఇతర జిల్లాకు సంబంధించిన ఒంటరి కాలనీ, ఒంటరి గ్రామ పంచాయతీ గారి గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేము కూడా మనం మంచి చేసినప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా మంచి అంటాం. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఎందుకంటే
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఒంటరి యొక్క కుల బాంధవులందరూ కూడా గుర్తింపు రాష్ట్రంలో జరగాలి, వారికి కూడా న్యాయం జరగాలి, వారు కూడా మేలు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మీ అందరికీ తెలుసు, వారు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నప్పటి నుంచి కూడా పేదల పక్షానటువంటి 6 గ్యారెంటీ పథకాల అమలు విషయంలో కానీ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ మేలు జరిగే విషయంలో కూడా ముందుకెళ్తున్న సందర్భంలో కూడా ఈరోజు ఒంటరి ఓబన్న గారి యొక్క జన్మదిన వేడుకలు చెప్తున్నా. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఒంటరి కులస్తులకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి గుంటలపైనటువంటి బండగొట్టు దాని విషయంలో కూడా వాళ్ళకు ఒక 25% ప్రభుత్వం వరకు వారికి ఒక నామినల్ రేట్ ఫిక్స్ చేసి ఆ గుట్టల మీద అధికారం ఇచ్చే విధంగా కూడా మనం అందరం కూడా ప్రజాపక్షం. ఎందుకంటే వారికి జీవనోపాధి చేస్తున్న విధంగా మాకు ఎందుకు బాధ వస్తుందంటే వెలుగటూరు గుట్ట మీద 3000 మంది ఒంటరి కులస్తులు ఆధారపడి బతికేటోళ్ళు. అక్కడ లిఫ్ట్ తీసుకొస్తామని చెప్పేసి రాత్రి వచ్చి ఆ ఒంటరి కులస్తులందరినీ బలవంతాన్ని నిర్ణయించి మేము అక్కడ ఒంటరి కులస్తులు తరపున అప్పుడు మాట్లాడితే అప్పుడు అధికారంలో మేము లేము, ప్రతిపక్షాలు ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మంచి వాతావరణంలో అందరూ ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నాం. అక్కడ నష్టపోయిన వాళ్ళందరూ కూడా మేము చేసే కార్యక్రమం మనం తీసుకోవాలి. మా ఏదో ఒంటరి కులానికి సంబంధించిన సంఘం బాంధవులు కూడా మనం చేసుకుంటున్నాం. మీరు ముందు నిలబడండి, మేము ముందు మీ బాధ్యత తీసుకుంటాం. మేము కానీ పార్టీ మేమందరం కూడా మీకు మేలు కార్యక్రమంలో కూడా ఈ జిల్లాకు సంబంధించిన ఒంటరి కులస్తులకు మరి ఆర్థికంగా వాళ్ళ కాలం మీద వాళ్ళని నడవ విధంగా ఏదైతే జగిత్యాల జిల్లాకు సంబంధించిన కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ బండపై ఉన్నటువంటి ఏ గుంట మీదైనా ఒక 15% 20% వాళ్ళకి అధికార పరంగా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా వాళ్ళకు హక్కు వచ్చే విధంగా, సొసైటీలకు హక్కు వచ్చే విధంగా మనమందరం ప్రయత్నం చేస్తామనే విషయాన్ని మరొకసారి మా ఒంటరి కుల బాంధవులకు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో కూడా ఆలస్యమైన మరి ఇంత పెద్ద ఎత్తున నిబంధించినటువంటి అధికారులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఎస్టీకి సంబంధించినటువంటి ఏదైతే చేరిక విషయంలో కూడా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను నా నెట్టుపేట మీద ఉత్తరాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈరోజు మాకు జగిత్యాల జిల్లాలో కలెక్టరేట్లో ఈ కార్యక్రమం జరిగింది సార్. రాజకీయ పరంగా పార్టీల ప్రజాప్రతినిధులు అందరూ నిర్ణయం తీసుకున్నాము. ఈ ఎస్టీ కులంలో వీళ్ళని చేర్చే విషయంలో కూడా చాలా సంవత్సరాల కింద పెండింగ్లో ఉన్నది. ఈ సమస్య పరిష్కారం చేయాలి. మా ఒంటరి కులస్తులు కూడా ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఈ గుట్టలపై కూడా వాళ్ళకి అధికారం వచ్చే విధంగా కూడా నేను రిప్రజెంటేషన్ కూడా వారి సబ్మిషన్ చేస్తాం ముఖ్యమంత్రి గారి అనే విషయాన్ని మా మీడియా మిత్రుల ద్వారా మా ఒంటరి కుల బాంధవులు తెలియజేసుకుంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మీ లక్ష్మణ్ కుమార్గా శాసనసభ్యుడిగా కష్టాన్ని చూసిన వ్యక్తిగా పెట్టుగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పని చేసుకున్నాం. మనం కలిసి పనిచేద్దామన్నా మన మధ్య చిన్న రాజకీయం ఉంటే ఆ ఎలక్షన్ సంబంధించిన పెట్టినప్పుడు మనం మాట్లాడుకున్నాం. తర్వాత అందరం కలిసి ఈ జిల్లా అభివృద్ధి విషయంలో కానీ పేదలకు మంచి జరిగే విషయంలో కూడా కలిసి పనిచేద్దామనే విషయాన్ని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.